సమీక్షలు 1-to-1 భేటీల ద్వారా దాదాపు అందరూ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన 4 మార్గాల్లో ఖచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటామని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవుల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా బీజేపీ కోసం పనిచేస్తోందని అన్నారు చంద్రబాబు. అదే తరహాలో ఐడియాలజీ ప్రకారం పార్టీ క్యాడర్కు సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్కూల్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీల నియామకంలో జరుగుతున్న జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే శనివారం నాటికల్లా సభ్యుల పేర్లు నిర్ణయించాలని ఆదేశించారు. ఇక పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సభ్యుల ఎంపిక కోసం 3 నేతలతో కమిటీ వేశామని తెలిపారు. వాళ్ళు ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి 3 పేర్లు సిఫారసు చేశారన్నారు. ఇప్పటికే అధ్యక్ష కార్యదర్శుల పేర్లు నిర్ణయించామని 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్ లో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. త్రిసభ్య కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించాలని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజుల్లో లోక్సభ నియోజకవర్గ కమిటీ సభ్యుల తుది జాబితా పూర్తి చేయాలని అధినేత దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలిసిన తీసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిద్దామన్నారు. జగన్ 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నెలకోసారి వచ్చి విజ్ఞతో కోల్పోయి మాట్లాడే మాటలకు విలువ లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హితవు పలికారు. జగన్ అర్థం పర్థం లేని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.